హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు, మామిడికాయలు. ఏంటి ఇంత హుషారుగా స్టార్ట్ చేసాం అనుకున్నారా? ఇప్పుడే మ్యాడ్ స్క్వేర్ మూవీ చూసి వచ్చాడు. సో ఆ మాత్రం ఎనర్జీ ఉంటుంది కదా మ్యాడ్ స్క్వేర్ చూస్తే. కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు స్టోరీ పక్కన పెట్టేసేయండి, స్క్రీన్ ప్లే పక్కన పెట్టేసేయండి, లాజిక్స్ అవి కూడా పక్కన పెట్టేసేయండి. ఓన్లీ 2 hours మేము హ్యాపీగా నవ్వుకొని బయటికి రావాలనుకుంటున్నాం అని అనుకునేవాడు మాత్రం కంపల్సరీగా గో ఫర్ మ్యాడ్ స్క్వేర్. సో హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్, మ్యాడ్ మ్యాక్స్ రివ్యూ మీకోసం. ఇక ఈ మూవీ రివ్యూలోకి వస్తే, ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఇవన్నీ కాకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఫన్ ఎలిమెంట్స్ ఇవి మాత్రం ఎంజాయ్ చేసేవాడు మాత్రం ఈ మూవీని అయితే పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకో విషయం, ఇంకో ప్రికాషన్ ఏంటంటే, ఈ మూవీకి మీరు వెళ్ళేటప్పుడు మీ ఫ్యామిలీతో కానీ లేదా మీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళండి, ఇంకా ఎంజాయ్మెంట్ డబుల్ అవుతుంది. కానీ ఒక్కడే వెళ్ళారు మాత్రం కొంచెం బోర్ అనిపిస్తుంది. అఫ్కోర్స్ థియేటర్లో ఉన్న ఆడియన్స్ అంతా మనవాళ్ళు అనుకుంటే కలిసిపోవచ్చు, ఎందుకంటే ఆ అనుభవం నాకు వచ్చింది కాబట్టి నేను ఒక్కడనే వెళ్ళాను. సో కొంచెం అరే ఫ్రెండ్స్తో వచ్చుంటే బాగుండేది అనే ఫీలింగ్ నాకు కూడా వచ్చింది. కంపల్సరిగా మీ ఫ్రెండ్స్తో మీరు వెళ్తే మాత్రం ఈ మూవీని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, అది నా గ్యారంటీ. రైట్, నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో వీడియో చూసేవాళ్ళు షేర్ చేసి, లైక్ చేసి అండ్ వీడియోను కూడా కొంచెం మొత్తం చూడడానికి ట్రై చేయండి. దానివల్ల నేను నా ఛానల్ గ్రో కావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో కమింగ్ టు మ్యాడ్ స్క్వేర్, మ్యాడ్ మ్యాక్స్ రివ్యూ. ఈ మూవీలో మెయిన్గా ఫన్ ఎలిమెంట్స్, ఆల్రెడీ మన ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పినట్టు దీంట్లో ఫన్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. 2 hours మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటే నిజంగా అలాగే ఉంది. కానీ ఆ ఫన్ ఎలిమెంట్స్ అనేవి కొన్ని దగ్గరలో అప్లో ఉన్నాయి, కొన్ని దగ్గరలో డౌన్ ఉన్నాయి. అండ్ పర్టికులర్లీ వన్ లైనర్స్ అయితే సూపర్గా ఉన్నాయి. కళ్యాణ్ శంకర్ ఇస్ ద డైరెక్టర్. ఆల్రెడీ మ్యాడ్లో తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ తన వన్ లైనర్స్, తన రైటింగ్ స్కిల్స్ ఏందో ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ మ్యాడ్ స్క్వేర్తో మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేయడానికి మన ముందుకు వచ్చాడు. సో ఆల్మోస్ట్ 90% ప్రూవ్ అయినట్టే. ఈ 90% ఎందుకన్నా అంటే 10% ఎందుకంటే మ్యాడ్కి అయితే నేను 100% ఇస్తాను, బట్ మ్యాడ్ స్క్వేర్కి ఒక 90% మాత్రం ఇస్తాను. ఎందుకంటే బేసిక్గా మ్యాడ్తో కంపేర్ చేస్తే మ్యాడ్ స్క్వేర్లో కొంచెం డ్రాబ్యాక్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాడ్ అనేది మొత్తం కాలేజ్ అట్మాస్ఫియర్లో, కాలేజీ ఫ్రెండ్స్ వీళ్ళ మధ్య నడుస్తుంది కాబట్టి ఆ ఫన్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇట్ విల్ బి వెరీ న్యాచురల్ అండ్ అథెంటిక్. బట్ ఇప్పుడు వీళ్ళకి కాలేజ్ అయిపోయింది కాబట్టి బయట వేరే సిచ్యువేషన్లో అండ్ వేరే అట్మాస్ఫియర్లో ఈ కామెడీని క్రియేట్ చేయాలి కాబట్టి కొంచెం ఫోర్స్ఫుల్గా అనిపిస్తుంది. ఇది నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే కాలేజ్లో ఆ ఫ్రెండ్స్ మధ్య కామెడీ కానీ లేదా ఫ్రెండ్షిప్ కానీ చాలా బాగా డెవలప్ అవుతుంది. అంటే కామెడీ ఏ లెవెల్లో డెవలప్ అవుతుందో ఫ్రెండ్షిప్ కూడా, ఎమోషన్ కూడా అంతే డెవలప్ అవుతుంది. సో కరెక్ట్ బెండ్లో ఉంటుంది ఫ్రెండ్షిప్ అండ్ కామెడీ. సో మనకు కూడా చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ దాంట్లో వచ్చిన ప్రాబ్లం అదే మెయిన్. ఇక్కడ వేరే అట్మాస్ఫియర్, ఒకటి మన లడ్డు గాని పెళ్ళి, ఇంకోటి గోవా ట్రిప్, ఈ 2 బేస్గా తీసుకున్నారు కాబట్టి ఈ లడ్డు గాని పెళ్లి ఎపిసోడ్ అంతవరకు ఫస్ట్ హాఫ్ అనుకుంటే ఫస్ట్ హాఫ్ ఈజ్ సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే మన లడ్డు గాని పెళ్ళిలో ఈసారి మన మ్యాడ్, మనోజ్, అశోక్, దామోదర్, అక్క డిడి, సో వీళ్ళ ముగ్గురి కంటే మన లడ్డు గాని చేసిన విష్ణుకి కొంచెం ఎక్కువ ఇచ్చారేమో క్యారెక్టర్ స్కోప్ అనేది ఈ మూవీ చూసి నాకు అనిపించింది. తనైతే చాలా బాగా చేశాడు. ఈవెన్ తన స్లాంగే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఆ స్లాంగ్ వల్ల మనకి ఇంకా ఎక్కువ కామెడీ జనరేట్ అవుతుంది. అండ్ లడ్డు గానితో పాటు లడ్డు గాని ఫాదర్గా చేసిన మన మురళీధర్ గౌడ్ గారు, తను కూడా ఆ మ్యాడ్లో ఓన్లీ 2-3 సీన్లు ఉంటాయి, బట్ ఇక్కడ మాత్రం మూవీలో బాగా గ్రిప్పింగ్గా తన కామెడీ అనేది చాలా బాగా వచ్చింది. వీళ్ళందరికి ఎక్కువ స్కోప్ ఇచ్చాడు, లడ్డు గానికి అండ్ లడ్డు గాని ఫాదర్కి. మిగతా ముగ్గురితో కంపేర్ చేస్తే వీళ్ళ ముగ్గురు గురించి మనకు తెలిసిందే, సంగీత్, శోభన్ అండ్ నాని తిని వీళ్ళ కామెడీ టైమింగ్ మనకు తెలిసిందే. అయితే ఈ మూవీలో హీరో ఎవరయ్యా అంటే మీరు ఫైనల్గా అడిగితే నేను కంపల్సరిగా
విష్ణువే లడ్డుగాని క్యారెక్టర్ చేసిన విష్ణువే అని చెప్తాను. అంత క్యారెక్టర్ అంత నీట్ గా డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ సరే ఈ మూవీ చెప్పినట్టు కొన్ని లాజికల్ సీన్స్ కొంచెం డ్రాగ్ అయినట్టు అండ్ ఈ గోవా ట్రిప్ అండ్ ఒక డాను కిడ్నాప్ ఇటువంటివి మనం చాలా సినిమాలు చూస్తున్నాం. కొంచెం రిపీటెడ్ అనిపిస్తాయి అండ్ కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ ఫన్ ఉంటుంది. బట్ మరీ పగలబడినంత ఫన్ అయితే కాదు. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయింది చెప్పాలి ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే. అండ్ కమింగ్ టు సాంగ్స్, మన భీమ్స్ సాంగ్స్ 4 సాంగ్స్ ఉన్నాయి. ఈ 4 సాంగ్స్ కూడా థియేట్రికల్ సాంగ్సే అండ్ థియేటర్ లో మాస్ రచ్చ చేసుకోవచ్చు. మన సాంగ్స్ 4 సాంగ్స్ అనేవి చాలా బాగా వచ్చాయి. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్టికులర్ గా భీమ్స్ కాకుండా తమన్ స్కోర్ చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తమన్ కాబట్టి కొంచెం బాగానే అక్కడక్కడ బాగా ఎలివేట్ అయింది. సో ఇది ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ మన నాగవంశీ గారి ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ బాగానే ఉన్నాయి మూవీలో. బట్ ఈ గోవా ట్రిప్ అండ్ ఈ సెకండ్ హాఫ్ కొంచెం డల్ అవడం వల్ల మనకు కూడా కొంచెం ఏదో రిపీటెడ్ అనిపిస్తుందా. ఇంతకుముందు చాలా సినిమాల్లో ఈవి సత్యనారాయణ సినిమాలు ఇటువంటి సినిమాల్లో జరిగిన స్టోరీయే కదా ఇది, కొత్తదే ఉంది అనిపిస్తుంది. బట్ స్టోరీ గురించి ఆలోచిస్తూ జస్ట్ రైటింగ్ లో మాత్రం 1 లైన్ రైటింగ్ లో మాత్రం కామెడీ పీక్స్ లో ఉంది అండ్ యూ కెన్ ఎంజాయ్ అలాట్. మీరు వెంటనే ఈ వీకెండ్ కి, ఈ సాటర్డే సండేకి మీ ఫ్యామిలీతో పాటు లేదా మీ ఫ్రెండ్స్ తో పాటు ఈ మూవీకి వెళ్ళండి. కంపల్సరిగా మీ కష్టాలు మీ బాధలు మర్చిపోయి ఒక 2 అవర్స్ అయితే మర్చిపోయి బయటకు వస్తారు హ్యాపీగా. సో అది నా అష్యూరెన్స్. సో దిస్ ఈస్ ఎ బ్రీఫ్ రివ్యూ అబౌట్ మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ మ్యాక్స్ రివ్యూ. థ్యాంక్ యూ. This is Pawan signing off.